ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 సంవత్సరాల ముందు వరకు ప్రభుత్వ డిగ్రీ ఉన్నా కానీ ఉద్యోగం వచ్చే పరిస్థితి ఉండేది కాదు. ఎందుకంటే చదువుతో పాటు నైపుణ్యం లేక ఉద్యోగాల కొరత ఉండేది. విద్యార్థికి ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువగా ఉండేటివి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకువచ్చాడు. విద్యతో పాటు విప్లవాత్మకమైన మార్పులతో బీటెక్ వంటి ప్రొఫెషనల్ విద్యలోనే కాకుండా నాన్ ప్రొఫెషనల్ డిగ్రీలోనూ 10 నెలల ఇంటర్న్షిప్ను జగన్మోహన్ రెడ్డి డిగ్రీ విద్యార్థులకు ప్రవేశపెట్టడం జరిగింది. దానివల్ల విద్యార్థి డిగ్రీ పూర్తయిన వెంటనే ఉద్యోగం వచ్చి అతను స్థిరపడే పరిస్థితి ఈరోజు వచ్చింది. అదే శీర్షిక మనం ఈరోజు చూడబోతున్నాము. ప్లీజ్ వాచ్ ద వీడియో. ప్రభుత్వ డిగ్రీతో ఉద్యోగాల విలువ. గత ఏడాది 539 జాబ్ డ్రైవ్లలో 18,000 మందికి పైగా ఇంటర్వ్యూల్లో ఎంపిక. 17 రకాల నైపుణ్యాలను పెంచేలా వివిధ సంస్థలతో ఒప్పందం. పలు ప్రతిష్టాత్మక సంస్థలలో విద్యార్థులు చదువులు పూర్తి చేసుకుని ఎక్కడికో వెళ్ళి పనిచేయాల్సిన అవసరం లేకుండా స్థానికంగా జాతీయ అంతర్జాతీయ సంస్థల్లో ఉపాధి కల్పిస్తుంది. ఇందులో భాగంగానే గత ఏడాది కెమికల్ ఇండస్ట్రీలో డాక్టర్ రెడ్డీస్, హెటిరో, అరబిందో, డెక్కన్ గ్రూప్ రీటైల్ రంగ విభాగంలో ఫ్లిప్కార్ట్, డీమార్ట్, ఈకామ్ ఎక్స్ప్రెస్, అమెజాన్, జైలూకాస్, ఇన్సూరెన్స్ సెక్టార్లలో ఎల్ఐసి, ఎస్బీఐ లైఫ్, స్మార్ట్ హెల్త్లతో పాటు ఫార్మాలో అపోలో, మెడిప్లస్, బ్యాంకింగ్లో ఐసిఐసిఐ, యాక్సెస్, హెచ్డిఎఫ్, ఐటీలో ఎఫ్ట్రానిక్స్, టెక్బిఎం, H1HR తో పాటు ట్రాన్స్పోర్ట్, మీడియా, ఎడ్యూటెక్, ఫైనాన్స్ రంగాల్లో అనేక కంపెనీలు ప్లేస్మెంట్ డ్రైవుల్లో పాల్గొన్నాయి. ఇవి కాకుండా హెచ్సిఎల్, టీసీఎస్, డెలాయిట్, స్టేట్ స్ట్రీట్ వంటి సంస్థలతోనూ ప్రభుత్వ కళాశాల విద్యార్థులు ఉద్యోగాలు పొందేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. ప్రభుత్వ కళాశాలల్లో డిగ్రీ చదువుతున్న విద్యార్థులు ప్లేస్మెంట్లో గణనీయమైన ప్రగతి సాధిస్తున్నారు. డిగ్రీతో పాటు జవహర్ నాలెడ్జ్ సెంటర్లో నైపుణ్యాభివృద్ధి సంస్థల చేత పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా నైపుణ్య శిక్షణ పొందడంతో పాటు డిగ్రీ చివరి ఏడాదిలో ఉద్యోగాలకు ఎంపికవుతున్నారు. 2022-23 విద్యా సంవత్సరంలో ఏకంగా 539 జాబ్ డ్రైవ్ల ద్వారా చరిత్రలో తొలిసారిగా 18,000 మందికి విద్యార్థులకు క్యాంపస్ ఇంటర్వ్యూలలో ఉద్యోగాలు పొందారు అంటే అతిశయోక్తి కాదు. గతంలో విద్యార్థులకు తరగతి పాఠ్యాంశాలు మాత్రమే అందేవి. బయట ఉద్యోగాలకు వెళితే నైపుణ్యాలు లేవన్న కారణంతో పరిశ్రమలు తిరస్కరించేవి. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఉన్నత విద్యలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు. బీటెక్ వంటి ప్రొఫెషనల్ విద్యలోనూ కాకుండా నాన్ ప్రొఫెషనల్ డిగ్రీలోనూ 10 నెలల పాటు ఇంటర్న్షిప్ తప్పనిసరి చేశారు. ఫలితంగా డిగ్రీ చదువుతున్న సమయంలోనే విద్యార్థులు తమకు నచ్చిన రంగంలో నైపుణ్యాలను అందిపుచ్చుకుంటున్నారు. దేశంలోనే నాలెడ్జ్ హబ్గా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం విద్యార్థులలో నైపుణ్యాలను పెంపుపై ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యంగా ప్రతి విద్యార్థిని జాబ్ రెడీనెస్ ఓరియంటేషన్తోనే సన్నద్ధం చేస్తుంది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్లేస్మెంట్ సెల్లుల ద్వారా 17 రంగాలలో నైపుణ్యాలను అందించేలా వివిధ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. రబ్బర్ అండ్ పెట్రోలియం కెమికల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్, టూరిజం, హాస్పిటాలిటీ, క్యాపిటల్ గూడ్స్, గ్రీన్ జాబ్స్, రీటైల్ సెక్టర్ వంటి రంగాలలో మార్కెటింగ్ ఓరియంటెడ్ స్కిల్స్ను పెంపొందిస్తూనే ఉద్యోగాలు కల్పిస్తుంది. సుమారు 500 కంపెనీలను సమన్వయం చేస్తూ ఒకేసారి దాదాపు 30,000 ఉద్యోగాలు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు పనిచేస్తుంది. కళాశాల విద్యాశాఖ ప్రత్యేక జాబ్ పోర్టల్ను, యాప్ను తయారు చేసింది. 165 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలను 21 క్లస్టర్లుగా విభజించి ప్లేస్మెంట్ డ్రైవ్లు కొనసాగిస్తుంది. ఎంపిక చేసిన కళాశాలల్లో నోడల్ రీసెర్చ్ సెంటర్ల పేరుతో ప్లేస్మెంట్లను ఏర్పాటు చేస్తుంది. దీని ద్వారా మొదటి 2 ఏళ్లకు విద్యార్థులకు ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాన్ని శిక్షణను ఇస్తుంది. మార్కెట్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని నైపుణ్యాల పెంపు సర్టిఫికేషన్ కోర్సులు అందిస్తుంది. గడిచిన 2 ఏళ్లలో 2,000 మంది విద్యార్థులకు అంతర్జాతీయ సంస్థ మైక్రోసాఫ్ట్ అప్స్కిల్లింగ్ ప్రోగ్రాములను పూర్తి చేశారు. మరో 2,500 మందికి అధ్యాపకులు, విద్యార్థులు సిస్కో ఎడ్యుకేషనల్ కోర్సును కూడా ప్రవేశపెట్టింది. 7,700 మందికి
ఐఐటి ముంబై సహకారంతో స్పోకెన్ ట్యుటోరియల్స్ కోర్సుల ద్వారా నైపుణ్యాలను పెంపొందిస్తుంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఇంటర్న్షిప్ అవకాశంతో ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థలో నూతన సంస్కరణలు తీసుకువచ్చి డిగ్రీ పూర్తయిన వెంటనే ప్రతి విద్యార్థికి కూడా ఉద్యోగం వచ్చేలా ఈరోజు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు అంటే వైసీపీ ప్రభుత్వంలో ఎంతమంది విద్యార్థులకు ఉద్యోగాలు రాబోతున్నాయో తెలుస్తుంది. ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు నూతన సంస్కరణల వల్ల డిగ్రీ చేసిన ప్రతి విద్యార్థి కూడా స్థానికంగా ఆంధ్రప్రదేశ్లోనే సెటిల్ అయ్యేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నది.